హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్ నేను రీసెంట్గా మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ గారి మూవీ ఒకటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ నేమ్ 'నేరు'. ఇది ఒక ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. మూవీ అయితే నాకు నచ్చింది. 'నేరు' మూవీ మలయాళంలో డిసెంబర్ 21, 2023 థియేటర్‌లో రిలీజ్ అయ్యి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ తీసుకుని 100 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది 'నేరు' మూవీ. ఈ 'నేరు' మూవీకి డైరెక్టర్ జితీక్ జోసెఫ్. ఈయన మోహన్లాల్ గారితో గతంలో మలయాళం 'దృశ్యం 1', 'దృశ్యం 2' మూవీస్ తీశారు. ఆ మూవీస్ విధంగానే ఈ మూవీ కూడా బాగుంది. పర్వాలేదు, వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ 'నేరు' మూవీ స్టోరీ చాలా చిన్న స్టోరీ లైన్. కళ్ళు కనిపించని ఒక అందబాలిక రేపుకు గురవుతుంది. ఆ రేపుకి సంబంధించిన నేరస్తుడిని ఆ కళ్ళు కనిపించిన అమ్మాయి తన విద్య కళ్ళతో రేపిస్టు నేరస్తుని విగ్రహాన్ని చెక్కి పోలీసులకు పట్టిస్తుంది. కానీ ఆ నేరస్తుడు తప్పించుకుంటాడు. ఈ అమ్మాయికి చట్టం దృష్టిలో న్యాయం జరిగిందా? న్యాయం, అన్యాయం మధ్య జరిగిన యుద్ధంలో న్యాయం గెలవగలిగిందా? అలాగే మోహన్లాల్ గారు, ప్రియమణి గారి క్యారెక్టర్ స్వభావం గురించి తెలియాలంటే ఈ మూవీ మనం చూడాల్సిందే. ఈ 'నేరు' మూవీ పూర్తిగా ఎక్కువ శాతం కోర్ట్ రూమ్‌లో జరుగుతుంది. మూవీ అంతా వాదన, ప్రతివాదనలతోనే ట్రావెల్ అవుతుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి ఈ కోర్టు ఛాయలు కలిగిన మూవీస్ గుర్తుకొస్తాయి. నాకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' మూవీ గుర్తుకొచ్చింది. ఆ మూవీ తరహాలోనే ఈ 'నేరు' మూవీ స్టోరీ కంటెంట్ ఉంటుంది. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ మోహన్లాల్ గారు. ఈయన లాయర్, ప్రాసిక్యూటర్ క్యారెక్టర్‌లో చాలా న్యాచురల్‌గా సహజ నటన కనపరుస్తూ కొన్ని సన్నివేశాల్లో తన కళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌తో, హావభావాలతో మూవీలో తన మంచి నటనను కనబరిచారు. అలాగే తన భుజాల మీదే ఈ మూవీ మొత్తం అంతా నడిపించారు. ఒక మాటలో చెప్పాలంటే మోహన్లాల్ గారి క్యారెక్టర్ వల్లే మనం ఈ మూవీకి కనెక్ట్ అవుతాం. మోహన్లాల్ గారి పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఇతర పాత్రధారులు అయిన జడ్జ్ క్యారెక్టర్, డిఫెన్స్ లాయర్ క్యారెక్టర్, పోలీస్ అధికారి క్యారెక్టర్, రేపుకి గురైన అమ్మాయి తల్లిదండ్రులుగా చేసిన క్యారెక్టర్స్ అందరూ మనకి బాగా కనెక్ట్ అవుతారు. కానీ వీళ్ళందరూ మలయాళ యాక్టర్ల వల్ల మనకు పెద్దగా పరిచయం లేని నటులు వీళ్ళందరూ. మూవీలో ప్రియమణి గారి క్యారెక్టర్‌ని ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. మూవీ మెయిన్ లీడ్ రోల్ చేసిన అమ్మాయి అందురాలిగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. డైరెక్టర్ జితీష్ జోసెఫ్ తన ప్రతిభను మూవీలో చూపించారు. కథనాన్ని గౌరవిస్తూ మూవీలో అనవసరంగా పాటలు, ఫైట్స్, కామెడీని ఎక్కడా ఇరికించకుండా మూవీ యొక్క మెయిన్ కంటెంట్ టెంపోను, ఫీల్‌ను చెడిపోకుండా ఈ మూవీని తీసిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఈ 'నేరు' మూవీ రన్ టైమ్ 2 గంటల 32 నిమిషాలు అయినప్పటికీ ఎక్కడా కమర్షియల్ ఎలివేషన్స్‌ను ప్రాధాన్యత ఇవ్వకుండా కథనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మూవీని ట్రావెల్ చేసిన విధానం, మూవీ టీమ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఓవరాల్‌గా 'నేరు' మూవీ మోహన్లాల్ గారి మంచి మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుంది. హై లెవెల్ కోర్ట్ డ్రామా మూవీ. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోహన్లాల్ గారి కోసమైనా ఒకసారి చూడొచ్చు. అలాగే ఈ మూవీలో సూర్య గారి 'జై భీమ్', పృథ్వీరాజ్ సుకుమారన్ గారి 'సత్యమేవ జయతే' మూవీస్ గుర్తుకొస్తాయి. కానీ ఆ మూవీస్ అంత హైప్‌గా ఈ మూవీ ఉండదు. కానీ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఈ 'నీరు' మూవీకి ఐఎండీబీ రేటింగ్ 7.7 ఔట్ ఆఫ్ 10. అలాగే ఇప్పటి నుంచి మన మూవీ చాయిస్ 9 ఛానల్‌లో ప్రతి మూవీ రివ్యూకి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 'నేరు' మూవీకి ఇస్తున్న రేటింగ్ 3 పాయింట్స్ ఔట్ ఆఫ్ 5. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ చాయిస్ 9 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.